నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. పేరు చెప్పండి, ఊరు ఎక్కడున్నారో చెప్పండి. నా పేరు సువత్సల. మేము బోధనలో ఉంటాము, కానీ ప్రస్తుతానికి యుఎస్ లో ఉన్నాను బాబు దగ్గర. మురళి గారిని ఆపదమని ఇద్దరు తినబడితే వారు వినేటోళ్ళు ఎవరిది వినాలి? వారిది వినాలా మీరు? మీరు చెప్పండి కొంచెం, మరి మీరంటారు. యూట్యూబ్ లో వాళ్ళు చేస్తుంటారు. చెప్పండి. ఈ ఉపనిషత్తు జ్ఞానగంగా ఆధ్యాత్మిక దర్శనంలో చాలా హర్షణీయమైనటువంటి ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలిగాము. అంతకుముందు ఆత్మ పరమాత్మ చెప్తా ఉంటే చెప్పినంతసేపు మాత్రమే అది గుర్తుండేది. ఆ తర్వాత దాన్ని తీసి ఆలోచించినా కూడా ఆలోచన కూడా వచ్చేటటువంటి కాదు విషయాలు. కానీ ఆచార్యజీ ఉపనిషత్తులు మొదలుపెట్టి చెప్తున్న తర్వాత ఒకటి అసలు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ ఏంటి, ప్రకృతి ఏంటి, ముందు ఈ మూడు విషయాలు మూలం ఏముంది, అన్ని అనాది పదార్థాలే. కానీ ఆ తర్వాత ఈ దేహం ఎలా వచ్చింది, తర్వాత సృష్టిని భగవంతుడు ఎలా చేశాడు, సృష్టి పరమేశ్వరుడు ఎందుకు ఈ సృష్టిని చేశాడు. తన దగ్గర సామర్థ్యం ఉంది, కానీ ఉన్న సామర్థ్యాన్ని ప్రకృతి అంటే సంతానం జీవులు గుర్తించట్లేదు. కాబట్టి నేను సమర్థవంతుడైన తండ్రిగా వారికి కావలసినటువంటి భోగ భోగ వాళ్ళు ఉపయోగించుకునే విధంగా దాని సృష్టిని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ జీవులు గుర్తించట్లేదు. అప్పుడు పరమేశ్వరుడు ఆలోచన చేసి తను మాయ దృష్టితో అక్కడ చూస్తే ప్రకృతి మాత మూడుగా విభిన్నమై ఉంటుంది, సత్వరజస్తమస గుణాలతోటి. దాన్ని సమైక్యపరిచేసి మూల ప్రకృతిని పరమేశ్వరుడు తాను తపో దృష్టితో చూసి దాని నుండి మూల ప్రకృతి నుండి ఈ వికృతి రూపాలు అన్ని మూల ప్రకృతి నుండి మహాతత్వం నుండి అహంకారం నుండి పంచమహాభూతాల నుండి ఇక ఇవన్నీ పరమేశ్వరుడు సృష్టి చేసి జీవాత్మలకు ఏ విధంగా దాన్ని చెప్తున్నాడు పరమేశ్వరుడు, వేద జ్ఞానం ద్వారా పరమేశ్వరుని ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని ప్రతిదీ ఈ ఉపనిషత్తు జ్ఞానంలో పరమేశ్వరుడు ఆచార్యుల ద్వారా మాకు ఎంతో జ్ఞానాన్ని అందించాడు. ఆచార్య జీవుడు మేము ఎలా ఎలా అయితే అర్థమవుతుందా, అండపిండ బ్రహ్మాండంలో, అండంలో ఎలా ఉంది, పిండంలో ఎలా ఉంది, బ్రహ్మాండంలో ఎలా ఉంది, ఈ మూడింట్లో చూసినప్పుడు ఒకే విధంగా ఉన్నప్పుడు అది సత్యము. దాన్ని గ్రహించడానికి కావాల్సినటువంటి ఉదాహరణలతో మాకు ఎంతో గొప్పగా వారు ఉపదేశించి చెప్తున్నారు, తెలుసుకుంటున్నాం. చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఈ ఉపనిషత్తులు పూర్తయ్యేలోపు చాలా వరకు నాకైతే నా అనుభవంలో నాకు ఎంతో కొత్త మార్పు అనిపిస్తుంది అనమాట. ఏ విషయం తెలుసుకున్నా కూడా వెంటనే అర్థమవుతుంది. ఇప్పుడు అంతకుముందు అర్థం అయ్యేది కాదు, ఆలోచించినా త్వరగా తట్టేది కాదు, కానీ ఇప్పుడు తెలుసుకోగలుగుతుంది. ఆచార్యజీకి నమస్సుమాంజలి, ధన్యవాదాలు ఆచార్య. వరలక్ష్మి అమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. కెమెరా ఓపెన్ చేయండి. ముందు సరిగా జరుపుకోండి, కనబడండి కెమెరాలో మీరు. కెమెరా వద్దులే ఆచార్య. ప్రభాకర్ గారు చెప్పండి. మళ్ళీ తర్వాత ఓం సర్వేభ్యో నమస్తే. నా పేరు ప్రభాకర్, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా. ఈ ఉపనిషత్ జ్ఞానగంగలో అనేకమైన విషయాలు, ఎన్నో సంశయాలు సందేహాలన్నీ తీరిపోయి మనసు తేలికగా అయిపోయినట్టుగా, శరీరంని నీళ్ళతో శుభ్రం చేసుకున్నట్టు ఈ ఉపనిషత్ జ్ఞానగంగతో మనస్సును
శుద్ధి చేసుకున్నట్టుగా అనేక సందేహాలన్నీ తీరిపోయినాయి. ముఖ్యంగా ఈ ఉపనిషత్తుల ద్వారా ఈ మూడు నిత్య పదార్థాలు, ఈ మూడు నిత్య పదార్థాలలో ఆత్మ, పరమాత్మ, ప్రకృతి విషయాలపైన ప్రతిరోజు ఎన్నో కొత్త కొత్త విషయాలు విని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఆత్మ అంటే ఏంటి? ఇంతకు పూర్వం ఆత్మ అనే విషయం పైన శబ్దాలను వినేవాళ్ళమే. భగవంతుడు అనే విషయాలపైన శబ్దాలను వినేవాళ్ళమే. ప్రకృతి అంటే ఇవన్నీ శబ్ద జ్ఞానంగానే ఉండే కానీ తర్వాత ఈ ఉపనిషత్తుల ద్వారా ఆత్మ విషయాలు, పరమాత్మ విషయాలు, ప్రకృతి విషయాలపై లోతుగా మాకు ఆచార్య గారు అవగాహన కల్పించడం ద్వారా సంశయాలన్నీ చాలా దూరమైపోయినాయి. ముఖ్యంగా ఈ జన్మ రహస్యం, మృత్యు రహస్యం, వీటి గురించి మాత్రం చాలా తెలుసుకోవడం జరిగింది. జన్మ రహస్యంలో ఎన్నో సంశయాలు ఉండేటి, అవన్నీ దూరం చేసుకున్నాం. జన్మం ఏమిటి? ఎలా జన్మిస్తున్నాం? జీవాత్మ ఏంది? జీవాత్మ రావడం ఏంది? పోవడం ఏంది? జీవాత్మ యొక్క ఆవాగమనం, ఇవన్నీ ఇంతకుముందు తెలిసేటి కావు. జీవాత్మ శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది? జీవాత్మ శరీరంకు వదిలి ఏ జన్మలోకి వెళ్తుంది? శరీరం వదలంగానే వెంబడే మళ్ళీ మానవ జన్మలోకి వెళ్తుందని అనుకునేవాడిని. కానీ ఈ తరగతులకు వచ్చిన తర్వాత జీవాత్మ పంచభూతాల్లోకి వెళ్ళి, పంచభూతాల్లో అగ్ని, వాయువు, ఆకాశం, నీరు, పృథివీ, ఈ విధంగా పృథివీ ద్వారా అన్న ఔషధాలతోటి పురుషుని శరీరంలో శుక్రకణంగా, ఈ విధంగా ఇవన్నీ ఎన్నో శాస్త్రీయమైన విషయాలను కొత్తగా తెలుసుకొని ఆచార్య ద్వారా ఈ ఉపనిషత్తు జ్ఞానాన్ని పొంది మా జీవితంలో కూడా ఒక కొత్తదనాన్ని చాలా నింపుకున్నాం. ఎందుకంటే ఇది ఒక జన్మరహస్యం తెలిసేది కాదు ఇంతకుముందు. చావడం ఏంటిది, పుట్టడం ఏంటిది అనేది అసలే తెలిసేది కాదు. ఈ జన్మ రహస్యంతో పాటు మృత్యు రహస్యం కూడా తెలుసుకోవడం జరిగింది. మృత్యు అంటే భయం తెచ్చుకునేది, భయపడేవాళ్ళం. ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని పొందిన తర్వాత మృత్యు అంటే కూడా ఏంది అనేది తెలుసుకోవడం వలన మృత్యువు పట్ల ఒక భయం అనేది తగ్గిపోయింది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని, పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్లుగా, ఇలాంటి ప్రతిరోజు విషయాలు వినడం వలన మృత్యు భయం కూడా దూరం అయిపోయింది. ఈ జన్మ రహస్యం, మృత్యు రహస్యం ఇంతకుముందు తెలిసేది కాదు. ఈ ఉపనిషత్ జ్ఞానగంగ వలన, ఈ తరగతులు ఇలాంటి విషయాలు నేర్చుకోవడం వలన ఒక ధైర్యం, ఒక ఉత్సాహం, మరొకరికి చెప్పగలిగేటంత ఒక మా లోపల అలాంటి జ్ఞానం కూడా లభించింది. తర్వాత ఈ మానవ జీవన విధానం కూడా ఎలా జీవించాలనే విషయాన్ని కూడా ఈ ఉపనిషత్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇంతకుముందు సరైన అవగాహన ఉండేది కాదు జీవితం పట్ల. కానీ ఈ ఉపనిషత్తు వినడం వల్ల అనేకమైన నిత్య సత్యాలను తెలుసుకోవడం, అవన్నీ మన నిత్య జీవితంలో కూడా అనిపిస్తుండేటి, వాటిని సాక్షాత్కారం అయ్యేటి, విన్నాయన్నీ అక్కడ సాక్షాత్కారం అవుతుంటాయి. ఆ తర్వాత ఇక్కడ జీవన విధానం ఒక పద్ధతిలో బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఒక్కొక్క ఆశ్రమం గురించి ఏమేం ధర్మాలు ఉన్నాయనే విషయాలను కూడా ఎన్నో విషయాలు అనేకం తెలుసుకున్నాం. బ్రహ్మచర్యాశ్రమంలో ఏముంది, గృహస్థాశ్రమం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆనందాన్ని పొందాలి, ఎలా పరమాత్మను మనము పొందగలగాలి, జీవితాన్ని ఎలా ధన్యం చేసుకోగలగాలి అనేది
గృహస్థాశ్రము, తర్వాత వానప్రస్థంలో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాం. అవి నేర్చుకొని ఈ జీవితంలో ఆనందాన్ని మేము పొందగలుగుతున్నాం. ఆ తర్వాత ఈ సృష్టి రహస్యం గురించి కూడా ఎన్నో విషయాలు, అనేకమైన విషయాలు, ఈ సృష్టి రహస్యాలు మాకు తెలిసేటివి కావు ఇంతకుముందు. ఎప్పుడైతే ఈ ఉపనిషత్తు జ్ఞానగంగా విషయాలు వింటున్నామో, సృష్టి అంటే ఏంది, పరమాత్మ సృష్టి రచన ఎలా చేశాడు, పరమాత్మ సృష్టి రచన చేయడం, ఆ తర్వాత పరిపాలించడం, ఈ సృష్టిని వినాశనం చేయడం ఎలా ఉంటుంది అనేది ఒక కళ్ళకు కట్టినట్టుగా ఆచార్య గారు మాకు ప్రతిరోజు వివరించడం వలన ఈ సృష్టి అంటే ఏంది అనేది అనేకమైన విషయాలు ఒక మాటలో చెప్పడానికి వీలు లేకుండా ఆ సందర్భాన్ని బట్టి అవి గుర్తొస్తుంటాయి. కాబట్టి అనేక విషయాలను తెలుసుకుందాం. ఈ విధంగా ఆత్మ, పరమాత్మ, ప్రకృతి విషయాలపైన మాకెన్నో అనుభవాలు, ప్రయోగాత్మకంగా అనేక అనుభవాలను కల్పించినందుకు ఆచార్య గారికి ధన్యవాదాలు. ఇంకా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఓం సర్వేభ్యో నమస్తే. ఇంకా గురించి ఆలోచించకండి, మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. ఏంది సమయం అంతా పూర్తి సమయం. ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. ఇంతకుముందు మాకు ఏమీ తెలిసేది కాదు. ఆచార్యజీ పరిచయం అయినప్పటి నుంచి మాకు ప్రకృతి, జీవాత్మ, పరమాత్మల గురించి చెప్పారు. మళ్ళా ఏంటంటే యజ్ఞం ఎలా చేయాలి, యజ్ఞం గురించి కూడా చెప్పారు. ఇంతకుముందు మేము యజ్ఞం చేసేవాళ్ళం. మరేంది మనము అగ్నయే స్వాహ అంటే దాని గురించి, మళ్ళీ నలుదిశల నీరు, జలం మనం ఎందుకు పోసాం దాని గురించి, మరియు కుటుంబ విషయాలు ఎన్నెన్నో చాలా చక్కగా వివరించారు. చాలా చక్కగా బోధ చేశారు. మాకు చాలా జ్ఞానం కలిగింది. ఆచార్య పరిచయం అయినప్పటి నుంచి మాకు ఆ పరమాత్ముడు ఆచార్యని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుచు ఆచార్యకి పాదాభివందనాలు. నాకు ఎక్కువ తక్కువ అంతే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. ఆత్మ పరమాత్మ విషయంలో కూడా చెప్పండి. రాజమణమ్మ గారు, అది లైట్ వైపు పెట్టండి అమ్మా, కెమెరా మీ ముఖం కనబడట్లేదు. రాజమణమ్మ గారు లైట్ వైపు తిరగండి, అటువైపు లేదు. ఇప్పుడు చెప్పండి. నమస్తే. కొంచెం సరిగా ముఖం ఇది కనబడతలేదు, సగమే కనబడుతుంది. అట్లా ఇప్పుడు చెప్పండి. అందరికీ నమస్తే. ఈ ఉపనిషత్తుల ద్వారా చాలా విషయాలు విన్నాము. సృష్టి గురించి, జన్మ గురించి, తల్లిదండ్రులు అంటే సూక్ష్మ కణము, ఇది ఏంటంటే తల్లి, తండ్రి, అండము, పిండము అనేది చాలా విషయాలు నేర్చుకున్నాము. మళ్ళీ ప్రాణాయామం, స్తంభ వృత్తి ప్రాణాయామం ఆయన చేసినప్పటి నుంచి ఆచార్జీ కొంచెము మాకు మనసు కూడా నిలబడడం, సండే చేసుకుంటే, ధ్యానం చేసుకుంటే కూడా ఆత్మ ఉంటుంది, ఎక్కడ పోకుండా అక్కడ ఇక్కడ చాలా విషయాలను తెలుసుకున్నాము. తెలుసుకోని విషయాలను చాలా తెలుసుకున్నాం. గురువులు అంటే ఏంటిది, తల్లిదండ్రి జన్మని ఎలా ఇచ్చిండ్రు అనేది, పృథివీ నుండి ఏ విధంగా అనేది కొంచెం ఆ పాట కూడా నేను తయారు చేసుకున్నా. 1వ పృథివీ, 2వది, 3వది, 4వది సరిగా చెప్పలేకపోయినా కొంచెం అలా చెప్పగలగడానికి నేను ప్రయత్నం చేసిన. చాలా విషయాలు అంటే చాలా విషయాలు ఆచార్య, ఇంత అంత అని చెప్పడానికి లేదు. మా సామర్థ్యంలో చాలా విషయాలు నేర్చుకున్నాం అనేది తెలుస్తుంది. ఆ రోజు మేము దయానంద స్వామిని చూడలేదు, ఈ రోజు మన కంటికి కనబడుతుండు, మన హృదయాలలో నిండిండు అనే నాకు భావన ఆ విధంగా ఉంది ఆచార్య. చాలా విషయాలు నేర్చుకున్నాము. పృథివీ గురించి, వృక్షాల గురించి, వృక్షంలో ఆత్మ ఎలా ఉంటుంది, గుడ్డు ముందా, మరి చెట్టు విత్తనం ముందా, చుక్కులతనం అనేది, అన్ని చాలా విషయాలు ఇంత అంత చెప్పడానికి నా ఇచ్చిన సమయంలో నేను చెప్పలేకపోతున్నా ఆచార్య. చాలా విషయాలను మీరు బోధించారు. ధన్యవాదాలు. ఆ పరమాత్మ ఇలా ఉండి ఇంకా మాకు ఇంకా ఎక్కువ విషయాలను బోధించాలని
మీ హృదయంలో అంత స్పందించాలని మాకు బోధించాలని నేను అనుకుంటున్నా ఆచార్జీ. ఇక్కడిక్కడనే ఉండి ఎక్కడ పోకుండగా మాకు అగుపడ్డట్టుగా ఉంటే చాలా సంతోషం ఉంటుంది ఆచార్జీ. మా తరంన కాకుండా ఇంకా వేరే మన మన దేశం దిక్కు మన ప్రాంతంలో ఉంటే ఇంకా చాలా విషయాలు మేము నేర్చుకుంటామని అనుకుంటున్నాం ఆచార్య. చాలా విషయాలు నేర్చుకున్నాం ఆచార్య. సమయం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మీట్లో ఉన్నారు ఆచార్య, వినబడతలేవు. శ్యామలయ్య గారు చెప్పండి. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో. అందరికీ నమస్తే. చెప్పాలంటే ఒక కొత్త జీవితంలోనికి వచ్చినట్లా అవుతుంది. కొత్త కొత్త అనుభవాలు అసలు ఏ విధంగా మనకి ఉంటుందా. నాకు బాధ కలిగినప్పుడు ఇంతకు మొదలు నేను మనసుల మీదనే దాడి చేసేది. ఎవరన్నా నాకు మనసుకు గాయమైనప్పుడు నేను వాళ్ళతోటి కొట్లాటకే దిగేది. ఈ దీంట్లో సత్సంగంలోకి వచ్చినాక ఉదయం లేవడం 3 గంటలకే మేలుకవుతుంది. 3 గంటల నుంచి కార్యక్రమాలు ఇది అది ఓసారి ఇంకా 2 గంటలకు కూడా అనే మేలుకవుతుంది. ఆ విధంగా ఒకసారి మాకు పడ్రానోళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు, అరే వీడు ఇంత ఇది చేస్తున్నాడు, వీళ్ళకేం జరుగుతుంది అని అంటే జరుగుతున్నది, నా ముందరనే జరుగుతున్నది. అది ఆయన కొడుకుకు కాలు తిరిగింది. ఆ తర్వాత ఇంకోరికి ఇంటి దగ్గరనే వీళ్ళు ఇట్లా బాధ పెడుతున్నారు, వీళ్ళకి ఏమైతే లేదంటే అవుతున్నది వాళ్ళకు. మొన్న చేనుకాడు ఒక ఆయన నాకు బాధ పెట్టిండు. కొట్టనీకే దూరం దూరం పక్కకెళ్ళి చేను పక్కలోనే ఆయన నాతోటి చేస్తున్నాడు. ఇంటికి వచ్చినాక కూర్చున్నా, ఇంత బాధ పెడుతున్నాడు, నేను ఆయన మీద పడాలనే చేయాలి, ఏం జరుగుతలేదు. ఏంటంటే ఏదో జరిగింది, వాళ్ళ నాయన చనిపోయింది, అది ఏదో నాకే అనుభవం అవుతుంది, వాళ్ళకి అట్లా జరుగుతున్నది అన్నట్ల. అంటే చెప్పాలంటే అది పెద్దగా అనిపిస్తుంది కానీ అయితే దీన్ని నేను చాలా నాకే భయం అవుతుంది. నేను అట్లా అనుకోవడమా లేకుంటే భగవంతుడు మనం వాళ్ళ మీద పడతలేము కానీ దేవుడే. అంటే మొన్న మీరు చెప్పిన మనము ఈ సత్సంగంలో ఉన్నప్పుడు జెడ్ కేటగిరీలో ఉంటాం అన్నట్ల వాస్తవమే. నేను ఒక చెడు పని చేయాలని మనసు తాపత్రయపడ్డప్పుడు ఆడికి పోయినప్పుడు అక్కడ మనకు అటువంటి జరుగుతూనే లేవు, మంచి విషయాలు వస్తున్నాయి, మంచిది వస్తున్నాయి. అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే జెడ్ కేటగిరీలో ఉన్నామన్నట్లా అనిపిస్తున్నది. చెప్పాలంటే ఉద్వేగంతో మనసు చాలా బాధగాను లేకుంటే సంతోషం అర్థమైతే లేదు, ఏడుపు వచ్చినట్లయితుంది. మరి విషయాలు ఒక తల్లి లేనప్పుడు పిల్లగాడు ఏ విధంగా తాపత్రయం చేస్తాడు, తల్లి దగ్గర పోయినప్పుడు ఎంత సంతోషంగా అవుతాడు. అంటే భగవంతుని గురించి మనం తెలుసుకోక బయటనే ఉండి భగవంతుడు మన ఇంట్లోకి వచ్చి మన దగ్గర ఉన్నప్పుడు భగవంతుని గురించే తెలుసుకుంటలేము అనే విషయాలు. అసలు ఇంతకు మొదలు కార్యక్రమాలకు రానప్పుడు భగవంతుడు ఎవరో, ఎక్కడ ఉంటాడో, గుడిలో ఉంటాడో, గుళ్ళకు పోతుంటాం, భజనలు చేస్తుంటాం. ఇప్పుడు గుడికి పోబుద్ధి అయితే లేదు, భజన చేయబుద్ధి అయితే లేదు. నిన్న ఒక సంఘటన వికారాబాద్ దగ్గర చక్రంపల్లి దగ్గర, నువ్వు అన్నీ వస్తాయి నువ్వు అని చెప్పి అవధాన్ సారు చెప్పిండు. ఆడ పోతే చూస్తే నేనేమి కవిని గాను గాయకుని గాను కవి చేస్తావు నువ్వు అంటే అంతమందిలో 100 మంది కవులు ఉన్నారు వాళ్ళ దగ్గర. చేయాలంటే నాకు భయం అవుతుంది. బాలరాజన్న ఎట్లా ఆయన తీసుకొచ్చి ఇట పెట్టిండు, భయం అవుతుంది. ఈ సెక్షన్ ఇట్లా చేయాలి, మనము పోయి నవ్వుల పాలవుతామేమో అంటాను అనుకుంటే కూర్చొని అలా చూస్తుంటే పరిస్థితి అర్థమైపోయింది ఎట్లా చేయాలనేది. అప్పుడే మనం చేసినాము, వాళ్ళు అందరూ చేసినారు. అంటే ఒక మంచి రూట్లో ఉన్నప్పుడు ఎక్కడ పోయినా కానీ కూడా మంచి జరుగుతుంది అనేది కార్యక్రమాల్లో తెలుసుకుంటున్నాం. మరి అనుభవం తెలిసేటోళ్ళకే తెలుస్తుంది. లైట్ ఉన్నప్పుడు విషయాలు అన్నీ తెలుస్తాయి, మబ్బులో ఉన్నప్పుడు ఏం తెలియదు. మరి మనిషి తిండి ఉండే పరిస్థితి ఎప్పుడైతే సరిగ్గా మనం దాన్ని ఒక పద్ధతి మీద పోతామో చెడుకు అనేది భగవంతుడు తీసుకుపోకుండా మంచి మార్గంనే తీసుకుపోతాడు అనేది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా, ఈ సత్సంగం ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఆ భగవంతుడే. శ్యామలయ్య గారు, ఈ ఉపనిషత్తు విషయంలో ఏం నేర్చుకున్నారని అది చెప్పండి. యూట్యూబ్ లో వాళ్ళు వింటారు, మీరు చెప్పేది మీ వ్యక్తిగత అనుభవం చెప్తున్నారు.
నా వ్యక్తిగత అనుభవమే అసలు మొదలు నాకు తెలియదు. ఇప్పుడు మీరెవరో మేమెవరో భగవంతుడు ఏది చేపిస్తున్నా అనేది నాకైతే మీరందరూ ఎవరు పరిచయము ఏ రూపకంగా రక్త సంబంధికులం కాము, ఎక్కడ కాము, భగవంతుడే ఈ కార్యక్రమాలను చేపిస్తున్నాడు. ఈ ఉపనిషత్తు ద్వారానే, ఈ జ్ఞానగంగ ద్వారానే నేను నేర్చుకుంటున్నా. మరి నాకు చెప్పాలంటే కన్నులకి నీళ్ళు వస్తున్నాయి. ఆ విధంగా మరి ఉపనిషత్ జ్ఞానగంగలోకి వచ్చినాక ఇన్ని విషయాలన్నీ నేర్చుకుంటున్నామంటే ఇది భగవంతుని దయ, మా పూర్వజన్మ కర్మ వలన ఇట్లా మాకు జరిగింది అని నేను అనుకుంటున్నా. మరి ఇంకా పూర్వజన్మ కర్మ కాదు, పూర్వజన్మ సుకృతం. సుకృతం ఉమ్. అదే మాకు ధన్యవాదాలు. ఆనంద బాష్పాలు అవి. కన్నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు. మన ఆచార్య వలన కలిగిన జ్ఞానానికి ఆనంద బాష్పాలు. బాలరాజు గారు చెప్పండి. నమస్కారం స్వామి. ఒకప్పుడు ఏమంతా అజ్ఞానంలో అంధకారంలో ఉండి మూర్తి పూజకు ఒక రొత్తులు, మూతి మీద పొగరొత్తులు, మూలము తప్పిన ఎత్తులు, కాలము తప్పిన జిత్తులు అన్నట్లు అందులో మాయలో జిక్కి అంధకారంలో జీవించిన మేము చిరుదీపములా వచ్చి ఒక ఇన్ని జ్యోతిలను వెలిగించడము మా అదృష్టకరంగా కూడా భావిస్తున్నాము. అయితే ఒక జ్యోతి వెలగడం అంటే మామూలు విషయం కాదు. ఆ జ్యోతికి చిరుదీపాలు వెలిగించడం అంటే చాలా శక్తి కూడా కావాల్సిన అవసరం ఉంది. మేము నేర్చుకున్నది మామూలు విషయాలు కావి. అండపిండ బ్రహ్మాండములు ఒక గుడ్డు లోపల అండము పిండము అనేది ఎప్పుడు భగవంతుని యొక్క పూర్తిగా అండము పిండము బ్రహ్మాండం అంటే అందులోపలనే ఉంది. గుడ్డు లోపల ఎంత దాగి ఉందో ఈ బ్రహ్మాండం అంతా కూడా దాగి ఉన్నదని పూర్తిగా తెలుసుకున్నాము. ఆ పిండం లోపల భగవంతుడు ఎంత ఉండి తెర వెనుక ఉండి తాను చేయిస్తున్న నాటకం అంతా మనమందరం కూడా ఆడవలసిన అవసరం ఉంది. ఆడాలి. జీవితానికి జన్మనిచ్చిండు కనుక మనం కంపల్సరీ ఆడవలసింది. దానికి కొంత కష్టము సుఖము అన్ని కూడా ఉన్నాయి. దాని అంట కష్టం ఉంటేనే సుఖం ఉంటుందని కూడా తెలుసు. మరి మాకు మనోధైర్యం కూడా అసలు నిన్న ఆ మీటింగ్ లో కూడా అవలీలాగా మాట్లాడిపోయినాం. స్టేజ్ పవరే లేకుండా మాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం. ఆ భయం కూడా మాకు తొలగింది. నిన్న మాట్లాడితే కూడా చాలా అందరు సంతోషపడ్డారు. ఆ శక్తి ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఒక దీపం నుండి ఇంకొక దీపం వెలిగిస్తేనే వచ్చింది, లేకుంటే రాలేదు. ఆ భయం కూడా పోయి ఎంతో ఆనందంగా ఉన్నాము. చెప్పాలంటే ఇది ఒక సముద్రం లాంటిది. అందుకు చాలా విషయాలు ఉన్నాయి. ధన్యవాదాలు ఈ అవకాశం. వరలక్ష్మమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. ఆచార్య మహోదయ నమస్కారం. చాలా చాలా విషయాలు ఈ సమస్త బ్రహ్మాండం గురించి. ఈ బ్రహ్మాండం ఎవరు నడుపుతున్నారు? అసలు ఈ బ్రహ్మాండం అంటే ఏమిటి? జీవాత్మలు అంటే ఏంటి? పరమాత్మ అంటే ఏమిటి అనే విషయాల గురించి చాలా లోతుగా తెలుసుకున్నాము. ఈ జ్ఞానం ఆచార్య గారు ఎప్పుడో పరిచయం అయ్యారు. పుస్తకాల రూపంలో రాశారు, ప్రవచనాలు చెప్పారు. పొలమూరు గ్రామంలో ప్రవచనం చాలా బాగా చెప్పారు. ఆయన అసలు అప్పుడు మాకు బోధించుంటే ఇలాగ ఇంకా నేను ఎంతో నేర్చుకునేదాన్ని అని నేను ఎప్పటికీ బాధపడుతూ ఉంటాను. అంటే మన ఆత్మ ఉద్ధరించుకోవడానికి జన్మకు వచ్చాము. ఈ దేహం కాదు, దేహంతోటే వ్యవహారం చేస్తాము. కానీ ఈ ఆత్మను సంతోష పెట్టుకోవాలి. ఈ ఆత్మ మోక్షానికి వెళ్ళాలి. ఏదైతే చేస్తే మోక్షానికి వెళతాము అనే విషయాన్ని ఆచార్య గారు బాగా తెలియజేశారు. అసలు ఇంత లోతుగా విద్య చెప్పిన వాళ్ళు అందరూ చెప్తారు, కానీ ఇంత లోతుగా చెప్పడం అనేది విద్య. పరమాత్మ అంతటా ఉన్నాడని ఎలా తెలుసుకోవటం? అలాగా పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు, అందరిలోని ఉన్నాడు. అన్ని పనులు కూడా ఆయన చేస్తూ కనపడాడు. అంటే కనపడాడంటే కనపడతాడు, కానీ రూపంగా కనపడు. అమ్మ అంటే ఆప్యాయత. అమ్మదానం అమ్మ మనిషి కాదు కనపడేది. తండ్రి అంటే అలాగే పరమేశ్వరుడు కూడా తండ్రిలాగా మనల్ని రక్షిస్తూ ఈ అగ్ని వాయువు భూమి
ఇవన్నీ ఎవరి కోసమంటే ఈ జీవాత్మ కోసమే పరమాత్మ తయారు చేశాడు. ఈ తయారు చేసింది మనం ఎందుకంటే ఆయన ఆనందిస్తున్నాడు. బిడ్డ అల్లరి చేస్తుంటే చూసి ఆ తల్లి ఎలాగ ఆనందిస్తుందో అలాగే తల్లిదండ్రి అయినటువంటి పరమాత్మ ఈ బిడ్డను చూసి ఆనందపడుతూ ఉంటున్నాడు. తన దగ్గరికి రావాలి మోక్ష స్థితి ఇది. ఎక్కడి వాళ్ళు అక్కడ చేసి పనిచేసి వాళ్ళు ఏమీ తెలియని స్థితిలో కొడుకుని ఉండుట పరమేశ్వరుడు ఏం చేశాడంటే వీళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలి, వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోవాలని ఆ పరమాత్మ బుద్ధి అనే ఇంద్రియము ఇవన్నీ ఆ పరమాత్మ త్యాగం చేసి మనకి ప్రసాదించేది. అంటే నేనంటే ఎవరు ఈ ఆత్మ ఇందులో ఉన్న దేహములోని అని తెలుసుకోవడానికి పరమాత్మ ఇవి ఏర్పాట్లు చేశాడు. ఈ ఏర్పాటు చేయడం అదే మన జీవితంలో పరమాత్మ ఎలాగైతే ఏర్పాటు చేశాడో ఈ తల్లి తండ్రి యావత్తు జీవితం కూడా పిల్లల కోసం అర్పిస్తారు. అలాగే ఈ జీవాత్మ పరమాత్మ కోసం అర్పితం కావాలి. యావత్తు జీవితం కూడా వాళ్ళని చూసుకుంటూ ఈ సంసారం చూసుకుంటూ పరమాత్మ వైపు నన్ను నేను అంటే నన్ను నేను ఎలా తెలుసుకోవాలంటే ఇది పరమాత్మ ఏ గుణాలు చేస్తున్నాడు అని తెలుసుకుంటే ఈ ఆత్మను దుఃఖ పెట్టకుండా ఏ కష్టం దుఃఖం వచ్చినప్పటికీ కాదే ఆత్మని కష్టపెట్టకుండా తెలుసుకుని పరమాత్మని వైపు వెళ్ళటం అని. ఓం ఆచార్య నమస్తే, ధన్యవాదాలు. చాలా చాలా మీకు ధన్యవాదాలు మహోదయ. నమస్తే. ఆత్మ సాక్షాత్కారం గురించి పరమాత్మ సాక్షాత్కారం గురించి చెప్పండి. మీ గురించి ఆశిస్తుంటారు కదా మీ నుండి, చాలా మీరు చెప్పారు కదా. చెప్పండి అమ్మా. అంటే ఒక ఇప్పుడు బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళాలనుకున్నప్పుడు అన్నీ మనము వాళ్ళ కోసం ఎన్నో పట్టుకెళ్తాం. పట్టుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఒక వాళ్ళు ఈ శరీరం కాదు ఆనందం పొందేది, ఆ ఆత్మ హత్తుకునే ఎంతో ఆనందపడతాము. అలాగే ఈ ఒక బస్సు దిగేటప్పుడు ఒక వ్యక్తి మన కోసం వస్తున్నాడు. ఆ వచ్చేటప్పుడు వెళ్ళి మనము ఎంత ఆతృతగా ఎదురు చూస్తామో అంత ఆతృతగా వాళ్ళు దిగినప్పుడు మనము హత్తుకుంటాం. హత్తుకుని అలాగే ఈ జీవాత్మ మేము ఒక ఉద్యోగానికి వెళతాము. అక్కడ ఏమైంది పని, ఏమైంది, ఎలా ఉంది అని అడిగితే అంతా బాగానే అయింది అంటాం. అంటే పరమాత్మ నిజ జీవితంలో ఆత్మ సాక్షాత్కారం అంటే శివిస్తున్నాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటం, గుణగణాలు తెలుసుకోవటం. ఈ గుణగణాలను ఎప్పుడైతే తెలుసుకుంటామో పరమాత్మను తెలుసుకోవటమే ఈ ఆత్మ సాక్షాత్కారం అని ఇంతవరకు నాకు అర్థమైంది ఆచార్య. అలాగే భౌతిక జీవితంలో పరమేశ్వరుడు ప్రతిదీ కూడా మన ముందే పెట్టి మనకు చూపిస్తున్నాడు. అంటే ఒక ఇది సమయం సూర్యుడు ఉదయించేటప్పటికి నక్షత్రం ఎలా ఉంటుందో ఆ నక్షత్ర యోగములో కలయిక ఎలా ఉంటుందో అలాగే ఈ జీవాత్మ పరమాత్మ కలయిక తాను ఆ కలయికే ఈ బస్సు దిగి వస్తున్న వ్యక్తి కోసం ఎదురు చూడటం. ఆ ఎదురు చూడటమే జీవాత్మ జ్ఞానం కోసం పరమాత్మ తెలుసుకోవడమే సాక్షాత్కారము. అలాగే సాక్షాత్కారం అంటే ప్రపంచ జ్ఞానము తెలుసుకోవటము వివేక బుద్ధితో. మామూలు బుద్ధి వేరు, వివేక బుద్ధి జ్ఞానము అది ఎప్పుడైతే మనకి బోధపడుతుందో అదే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటం. ఇదే ఆత్మ సాక్షాత్కారం అని నాకు అర్థమైంది ఆచార్య. మహోదయ నమస్తే, ధన్యవాదాలు. చెప్పండి. మధ్యంతరంగానే ఆపేసినట్టు సమయం ఉంటుందో లేదని చెప్పండి. సమయం ఇస్తే కొంచెం సమయం గురించి ఆలోచించకండి. చెప్పండి. ఈ తరగతి కంటే ముందుగా ఈ జన్మ రహస్యంలో నేను ఈ మొదలు తల్లి గర్భంలో పిండం తయారైన తర్వాతనే ఆత్మ ప్రవేశిస్తుంది అని అనుకునేవాడిని. అది ఒక అజ్ఞానంగా తెలియక, ఆ తర్వాత ఈ తరగతిలో వచ్చిన తర్వాత మొదలు ఆత్మ ప్రవేశించిన తర్వాతనే
తల్లి గర్భంలో పిండం తయారవుతుందనే ఒక ముఖ్య విషయాన్ని నేర్చుకున్నాను. ఇది నాకు చాలా రోజుల నుంచి ఈ తరగతులకు రాకముందు ఈ సందేహం ఉండేది. మొదలు ఆత్మ ప్రవేశిస్తుందా, శరీరం పిండం తయారైనాకనే ఆత్మ వస్తుందనేది. అది ఈ తరగతి ద్వారా పూర్తిగా తీరిపోయింది. మొదలు ఆత్మ ప్రవేశం, శుక్రకణం ద్వారా ఆత్మ ప్రవేశం జరిగిన తర్వాతనే పిండాన్ని తయారవుతుందని తెలుసుకున్నాను. ఆ తర్వాత మన తరగతిలో ముఖ్యంగా ఈ సంధ్యోపాసన అనేది అందరము నేర్చుకోవడం జరిగింది. సంధ్యోపాసనలో దయానందుల వారి సంధ్యోపాసన వాళ్ళు సూచించిన విధానంలో ఒక కొత్త మార్పులు, దేశంలోనే ఒక సంస్కరణ ఇది. ఆ సంధ్యోపాసన మేమంతా నేర్చుకోవడం జరిగింది వేద ప్రమాణంగా. ఇలాంటి సంధ్యోపాసన మరి వేరే చోట ఎక్కడ కనిపించదు. కాబట్టి ఈ యొక్క సరైన విధానంలో సంధ్యోపాసన చేసి అందరం చదవగలుగుతున్నాము. దీంట్లో ఆచార్య గారి దాంట్లో శ్రమ వాళ్ళది ఉంది. ఆ సరైన విధానంలో సంధ్యోపాసనతో ప్రతి ఒక్క మంత్రార్థం ఊరికే చదవడమే కాకుండా సంధ్యోపాసన మంత్రాల యొక్క అర్థం చేసుకొని అంతరార్థంతో మేమంతా అర్థయుక్తంగా కూడా నేర్చుకుంటామని అనుకోలేము. కానీ ఇప్పుడు దాదాపుగా సంధ్యోపాసన మంత్రాల అర్థాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కొంత మట్టుకు తెలుసుకున్నాం. ఆ తర్వాత యజ్ఞంలో అంతరార్థం అసలు తెలిసేది కాదు. యజ్ఞం అంటే ఏదో నిప్పు అంటించి మంటను చూసేవాళ్ళం అని దాని అంతరార్థం తెలియక అది అగ్నిదేవుడు పూజ అయ్యుండొచ్చు అని అనుకునే వాళ్ళం. ఈ యజ్ఞం ద్వారా అనేకమైన విషయాలు మన నిత్య జీవితానికి సంబంధించినవి, యజ్ఞం ద్వారా గృహస్థ జీవితానికి ఉన్న బాధ్యతలు ఏమి ఉన్నాయి అనేది అత్యంత ముఖ్యమైన విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాం. ఈ యజ్ఞం అనేది ఏమిటిది? ఈ యజ్ఞం అనేది ఇక్కడ పంచమహాయజ్ఞాలు, 5 యజ్ఞాలు మానవ జీవితాన్ని ఉద్ధరించడానికే ఉన్నాయనే విషయాన్ని, దాంట్లో ఉన్న రహస్యాలను తెలుసుకున్నాం చాలా వరకు. ఈ యజ్ఞం ద్వారా మానవ జీవితం యొక్క గమ్యం చేరడానికి సునాయాసంగా ఉందని విషయాన్ని గ్రహించగలిగినాం. అందుకొరకే ఈ యజ్ఞం అనేది ప్రతి ఇంటిలో అత్యవసరం అనే విషయాన్ని నేర్చుకోగలిగినాం. యజ్ఞం చేయడం కూడా ఆచార్య గారు ప్రతి అమావాస్య, పౌర్ణమికి యజ్ఞం చేస్తున్నారు ఆన్లైన్లో. ఈ ఆన్లైన్ యజ్ఞం ద్వారా కూడా కొత్త మెలకువలు, మేము చేస్తున్న పొరపాట్లను కూడా సరి చేసుకుంటున్నాం. ఇంకా ముఖాముఖిగా కూర్చుంటే అనేక విషయాలైన యజ్ఞంలో చేస్తున్న పొరపాట్లన్నీ మనం గ్రహించగలుగుతాం. ఇంకా విషయాలు యజ్ఞంలో ఉపయోగించే హవిస్సులు, సమిధల గురించి, సమిధ యొక్క పరిమాణం గురించి, తర్వాత యజ్ఞ చికిత్స గురించి, ఇలాంటి విషయాల ద్వారా ఆరోగ్యానికి సంబంధించి, ప్రకృతి యొక్క సంతులనానికి సంబంధించి, పరమాత్మను చేరుకోవడానికి సంబంధించి యజ్ఞం అనేది ఒక్క విషయంలో కాదు, సమస్త విషయాలకు ఇది ఆధారం. సమస్త విషయాల్లో మనకు జ్ఞానాన్ని నింపుతుందనే విషయాన్ని నేను గ్రహించాను. తర్వాత ఆత్మ అంటే ఏమిటి అనే విషయాన్ని మాత్రం మేము చాలా మట్టుకు పట్టుకోగలిగాం. ఇంతవరకు తెలిసేది కాదు, ఆత్మ అంటే ఏంది అనేది తెలిసేది కాదు. శబ్ద జ్ఞానం మాత్రమే ఉండేది. కానీ ఆచార్య గారు ఒక ప్రాక్టికల్గా ఆత్మ అంటే ఏంది అనేది ఎన్నో విషయాల్లో ఉదాహరణలు ఇచ్చుకుంటూ చెప్తూ ఉంటే దాని మీద మాకు అవగాహన ఏర్పడింది. ఆత్మ ఈ శరీరాన్ని ఆధారంగా
శరీరం కదలికలన్నీ ఆత్మ ద్వారానే జరుగుతున్నాయని తెలుసుకున్నాం. ఈ శరీరం అనుకునేవాళ్ళం, చెయ్యి కదులుతుందంటే చెయ్యి అనుకునేవాళ్ళం. ఇలా కాకుండా మనలో ఉన్న ఆత్మ ద్వారానే శరీర కదలికలు కానీ, ఈ శరీరం యొక్క అభివృద్ధి ఇవన్నీ ఆత్మ ద్వారా జరుగుతున్నాయని తెలుసుకున్నాం. అలాగే పరమాత్మ మన శరీరంలోనే ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఈ రెండు నిత్యపదార్థ అయిన ఆత్మ పరమాత్మ మాలోనే శరీరంలోనే ఉంటూ ఒక చెట్టు పైన రెండు పక్షుల్లాగా, ఇది ఒక మంచి ఉదాహరణతో అర్థం చేయించడం వలన దాన్ని సులభంగా మేము గ్రహించగలిగాం. ఒక పక్షి పండ్లను తింటుంటే మరొక పక్షి, పరమాత్మ అనే పక్షి ఒక సాక్షిభావంతో చూస్తున్నది. ఆత్మ అనే పక్షి పండ్లను తింటుంది, పొరపాట్లను చేస్తుంది, ఇంకా రకరకాల క్రియలన్నీ చేసేది ఆత్మ అనే పక్షి. సాక్షిభావంతో చూసేది పరమాత్మ పక్షి. పరమాత్మ చేసిన క్రియలకు, మనం చేసిన పనులకు ఫలితం ఇచ్చేవాడు పరమాత్మ. ఉత్తమ క్రియలకు ఉత్తమ ఫలితము, దుష్ట క్రియలకు దుష్ట ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్మ అని. ఇలాంటి విషయాలు ఆత్మ పరమాత్మ ప్రకృతి విషయాలు కూడా అనేకం తెలుసుకున్నాం. ప్రకృతిలో ముఖ్యంగా సూక్ష్మ ప్రకృతి, సూక్ష్మంగా ఉండేది ప్రకృతి అనే విషయాన్ని పట్టుకోగలిగాం ఈ తరగతుల ద్వారా. ప్రకృతి యొక్క రెండు రూపాలు, ప్రకృతి వికృతి. మూల ప్రకృతి కంటికి కనిపించదు అనే విషయాన్ని తెలుసుకోగలిగాను. ఆ తర్వాత ఆ ప్రకృతి యొక్క వికృతి రూపమే ఈ కంటితోటి చూడగలుగుతున్నాం అనే విషయాన్ని తెలుసుకోగలిగాం. ఈ మన జగత్తులో కనిపించే ఇదంతా ప్రకృతి యొక్క వికృతి రూపం. మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ ప్రకృతి యొక్క వికృతి రూపాలే. ఈ శరీరం కూడా ఈ ఆహార పదార్థాల ద్వారా ఏర్పడిన ఒక వికృతిగా ఇలాంటి విషయాల్ని తెలుసుకున్నాం ఈ పాఠం ద్వారా. ఆ తర్వాత ఈ ఎన్నో విషయాలు ఈ విధంగా నాకు అర్థమైనాయి. ఓం సర్వేభ్యో నమస్తే. ఇంకా ఎవరైనా చెప్పొచ్చు. రేపు కూడా ఈ అనుభవాలదే ఉంటుంటది. ముని గారు రాలేదు కాబట్టి మీరు చెప్పిన వాళ్ళు కూడా రేపు చెప్పొచ్చు. రేపటి వరకు అవకాశం ఉంది. ఇది 2 భాగాలుగా మొదటి భాగం అయిపోయింది. శ్యామలయ్య గారు కూడా రేపు మళ్ళీ చెప్పొచ్చు. ఇంకెవరైనా చెప్పాలనుకుంటే బాగా ఆలోచించుకోండి, రాసుకుంటే చెప్తే బాగుంటుందని. దేవముని గారు, आप बहुत कम समय में आए, आपको क्या समझ में आया बताइए. माइक కెమెరా బంద్ అయింది. దాని పక్కనే మైక్ ఉన్నది చూడండి. అది లైట్ వైపు ముఖం పెట్టండి ముని గారు. లైట్ వైపు పెడితే మీ ముఖం కనపడుతుంది. చీకటి ఉంది కదా. ఇప్పుడు చెప్పండి. ఓం నమస్తే ఆచార్జీ. మిగతా సత్సంగంలో పాల్గొనే వారందరికీ మా హృదయకంగా వందనములు. ఆచార్య గారు ఏవైతే చెప్పారో మీరు బాగా విన్నారు. విన్నటువంటి మాటల్ని 1-2 మాటలతో మీరు చెప్తున్నారు. ఎందుకంటే మీ మస్తిష్కంలో చాలా ఉన్నవని తెలుసు, చెప్పలేకపోతారు. ఎందుకు అంటే మీకు చెప్పేటటువంటి జ్ఞానము పెరగాలంటే యోగంలో కూడా మీరు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్లయితేనే అవి బయటకు వస్తాయి. ఎందుకంటే అన్నీ ఉంటాయి, పోతలేవు ఎక్కడికి. కానీ
వాటిని మనం వ్యక్తపరచాలంటే మళ్ళా మనం ప్రత్యేకంగా కూర్చొని స్వాధ్యాయంలో అంటే ధ్యానంలో పట్టినే వాటిని నెమరు వేస్తే బయటికి వస్తాం. ఆచార్యుల వారే చెప్తుంటారు అప్పుడప్పుడు మనం వింటాం. అంటే ఈ ధర్మంలో ఒకరికి కొన్ని ఒక మునీజీ అంత మునీజీ వాళ్ళ గురించి కాదు, మీ అనుభవం మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. నాకు కూడా చెప్తున్నాను. సత్సంగంలో ఉంటే మహేంద్రజీ, మీ ఫోన్ సహకరిస్తలేదు, మీ మొత్తం నిండిపోయినట్టున్నది. ధన్యవాదాలు. మరి మరి ముని గారేమో వెళ్ళిపోయారు, వేరే వేరే తరగతిలో ఉన్నారు. యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అమావాస్య కదా ఈరోజు. శ్యామలయ్య గారు అక్కడ ఉన్నారు. నేను వికారాబాద్ లో ఉన్నా ఆచార్య, ఇక్కడ ఏం అవకాశం లేదు. అదే. అవకాశం లేదని కాదు, వెంటనే మీరు ఎక్కడ ఉంటే అక్కడే చేయాలి. అట్లా వెంట పెట్టుకోవాలి, చేస్తే అప్పుడు బాగుంటుంది. సరే, మరి సంధ్యోపాసన ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళారు. అదే ఉన్నది ఆచార్య సంధ్యోపాసన. చెప్పండి, చేయించండి అమ్మగారు. ఈ ఎపిసోడ్ గురించి చెప్పండి ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ ఎపిసోడ్లో ఈ ఆధ్యాత్మిక ఉపనిషత్ జ్ఞానగంగలో నేర్చుకున్న విషయాల యొక్క అనుభవాలు, పాఠకులు అన్ని అనుభవాలను వివరించారు. ఒక్కొక్కరుగా వారి అనుభవాల ద్వారా కొన్ని కొత్త విషయాలు కూడా ఒకరి నుంచి ఒకరికి పంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎపిసోడ్ని అందరికీ షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, గంట సింబల్ను నొక్కి అందరికీ పంచితే మన యొక్క అభిప్రాయాలను అందరూ విని వాళ్ళు లాభాన్ని పొందగలుగుతారని కోరుతున్నాను. చేద్దామనే భాషనే బాగుంది. అదే బాగుంటుంది ఆచార్యజీ. అదే చెప్పండి. దాంట్లో నేను కూడా వస్తా కాబట్టి, లేకుంటే మీరు చేయండి నేను చెయ్యను అన్నట్లు అయిపోతుంది. అలా అందరము ఈ విషయాలను ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ ఉంటే అంతటా తెలుసుకొని లాభాన్వితులై మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు లైక్ చేసి షేర్ చేయండి, తెలిసిన వారికి, బంధువులకు చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ ఈ విషయాలను అందిద్దాం. తర్వాత ఈరోజు కొత్త వాళ్ళ పాత వాళ్ళ సంధ్య ఈరోజు. నాది ఇయ్యాల. పాత వాళ్ళైతే నాది ఉంటుంది, గురువారం కాబట్టి. కొత్త వాళ్ళదే. కొత్త వాళ్ళదా? సరే, కొత్త వాళ్ళదే ఉన్నది, కొత్త వాళ్ళదే. రాజమానమ్మ గారు ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం గురించి ఉంటుంది, చేయిస్తారు. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కొరకు ఉపస్తరణంగా పరుచుకుని ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ పరమేశ్వర, ఓ అమృత స్వరూప, నా కొరకు ఉపస్తరణంగా ఆకాశ దుప్పడిగా ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు నన్ను ఎప్పుడు ఆశ్రయించి ఉండునుగా. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిశ్రేవంతు నాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే,
ఓం జన పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రంలో ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఆగమర్షణ మంత్రంలో ఓం ఋతం చ సత్యం చ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవ సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య విశతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రంలో ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రంలో ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చిరాజీ రక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతి రసితో రక్షితా వీరుదవిషః వర్షైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వ నావీవ సింధూం ధృతాదగ్ని. ఉపస్థరణము అనగా పరమాత్మ. ఉపస్థానము అంటే నాకు అత్యంత సమీపములో పరమాత్మ ఉన్నాడు. ఓ జాతవేదసే మనమంతా అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మీకోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూపము సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నే ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శక్త. ఓం ద్వయం జాత ఓం ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవ త్రిషే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం బ్రభ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం భూర్ ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిశ్రవంతు నః. ఓం భూర్భువః స్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ రక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదకుడవు దేవ, ప్రసిద్ధము సర్వోత్కృష్టమగు నీ విజ్ఞాన స్వరూపాన్ని మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధిని ఇచ్చి సత్కర్మలను అనుగ్రహింపుముగాక. సమర్పణ మంత్రములు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మయజ్ఞం. అమ్మగారు ఇది నమస్తే. మరి సరే. ఉపనిషత్తులు పూర్తయినాయి, తర్వాత గ్రంథం మరి ఋగ్వేదాది భాష భూమిగా అని అనుకున్నాం. అదేనా మరి దర్శనాలు చేద్దాం ఇది? అదైతేనే బాగుంటది ఆచార్య. ఆచార్య సత్యార్థ ప్రకాశ్ లో ప్రసాది 11వ అధ్యాయం ఇది 8 చెప్తున్నారు కదా, ఒక్కసారి అది రివిజన్ చేస్తారా అనేది అనిపిస్తుంది. ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇంకా అందరి అభిప్రాయం ఏదైతే అదేనా. మరి ఒకరు ఉపనిషత్తు, ఒకరు మరి ఋగ్వేదాది భాష భూమిక, ఇంకొకరు సత్యార్థ ప్రకాశం, రెండే పేర్లు వస్తున్నాయి. ఇంకొకరు ఏం చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి రేపు. సరేనా? శాంతిపాఠం చేయండి. శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ ఎపిసోడ్ను అందరూ లైక్ చేసి సర్వేభ్యో నమో నమః. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను నొక్కండి. చేద్దాం భాష. సరే. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో. అందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే సర్వేభ్యో ఆచార్య. నమస్తే.